నమస్కారం సార్. ఆత్మరక్షణలో భాగంగా ఒక వ్యక్తి మరో వ్యక్తి పైన ఎప్పుడు దాడి చేయవచ్చు, ఎంత మేరకు దాడి చేయవచ్చు? అందరికీ నమస్కారాలు. ఆత్మరక్షణ అనే నియమము కేవలం మీ శరీరాన్ని కాపాడుకోవడానికే కాకుండా ఇతరుల శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా వర్తిస్తుంది. మరియు మీ సొంత ఆస్తులను కాపాడుకోవడానికి కూడా ఆత్మరక్షణ అనే నియమము వర్తిస్తుంది. మరి ఆత్మరక్షణ హక్కు ఎప్పుడు వర్తిస్తుందంటే, ఎవరైనా మిమ్మల్ని చంపడానికి లేదా గాయపరచడానికి ప్రయత్నించినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఎదురు దాడి చేస్తే అది నేరం కాదు. ఇదే ఆత్మరక్షణ. మరియు మీ కళ్ళ ముందు వేరొకరిపై దాడి జరుగుతుంటే, ఎవరిపైన అయితే దాడి జరుగుతుందో వారిని కాపాడడానికి మీరు దాడి చేస్తున్న వ్యక్తులపైన దాడి చేయవచ్చు. అది ఇతరులను కాపాడుకోవడానికి మీరు చేసే ఆత్మరక్షణలో భాగంగా మీరు చేసే పని. మరియు దొంగతనం లేదా దోపిడీ జరుగుతున్నప్పుడు మీ ఆస్తిని కాపాడుకోవడానికి మీరు మీ బలాన్ని ఉపయోగించవచ్చు. ఇది కూడా ఆత్మరక్షణలో భాగంగానే వస్తుంది. కానీ ఆత్మరక్షణలో భాగంగా కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఆత్మరక్షణ హక్కు ఉంది కదా అని చెప్పేసి ఎంతైనా హాని కలిగించవచ్చని కాదు. దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు ఏమిటంటే, అవసరమైనంత మేరకే వాడుకోవాలండి ఆత్మరక్షణను. అంటే రక్షణ కోసం ఎంత బలం అవసరమో అంత మాత్రమే వాడాలి. అనవసరమైన లేదా అతిగా హాని వేరొకరిపైన చేయకూడదు. మరియు మీకు పోలీసుల సహాయం పొందే సమయం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కానీ ఆత్మరక్షణలో భాగంగా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు. అలాగే ప్రభుత్వ అధికారులు చట్టబద్ధంగా తమ విధులను నిర్వహిస్తున్నప్పుడు వారిపైన ఆత్మరక్షణ హక్కును ఉపయోగించుకోలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ అధికారులు ఎవరైనా నేరస్తులను తీసుకెళ్ళి నేర విచారణలో భాగంగా వారిపైన దాడి చేస్తే తిరిగి దాడి చేయడం అనేది అది ఆత్మరక్షణలో భాగంగా తీసుకోరండి. మీకు ఆత్మరక్షణ అంటే ఏమిటో, ఆత్మరక్షణ ఎప్పుడు ఉపయోగించుకోవచ్చో అర్థమైంది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చట్టాలను, శిక్షలను చిన్న చిన్న కథల రూపంలోనూ మరియు కేసుల రూపంలోనూ మీ ముందుకు సామాన్య ప్రజానికానికి అందరికీ అర్థమయ్యే విధంగా తీసుకొస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.